హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1007కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి డీజో నుంచి. డీజో ఈ సెప్టెంబర్ 15వ తారీఖున వీళ్ళు 2 వాచెస్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సో వీళ్ళు ఇప్పుడు ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు అనమాట. మీడియా ఇన్విటేషన్స్ కూడా అయితే వీళ్ళు పంపించారు. డీజో వాచ్ 2, డీజో వాచ్ ప్రో అని చెప్పేసి 2 వాచెస్ని అయితే తీసుకురాబోతున్నది తెలుస్తుంది. ఇందులో మనకి వాచ్ 2 3,000 రూపాయల లోపు ఉండొచ్చు అని చెప్పేసి సో ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. సో చూడాలి మరి వీళ్ళు ఆల్రెడీ రియల్మీ తీసుకొచ్చిన వాచెస్ ఏవైతే ఉంటాయి అయ్యే వాచెస్ని వీళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో కలర్ వైస్ 12 ఈ నెల 13వ తారీఖున తీసుకొస్తారని చెప్పేసి ఇంత ముందు వీళ్ళ అసిస్టెంటే చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. కాకపోతే ఇప్పుడు ఈ నెల ఎండింగ్ కల్లా తీసుకొస్తారని చెప్పేసి వేబు అకౌంట్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇంత ముందు వీళ్ళ అసిస్టెంట్ ఓన్ అసిస్టెంట్ని అడిగితే ఈ నెల 12వ తారీఖు అని చెప్పింది. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ నెల ఆఖరిని అంటున్నారు. సో అలాగే మనకి ఇది స్టేబుల్ అప్డేట్ ఆండ్రాయిడ్ 12 వస్తుంది కదా. సో దాంతో ఈ కలర్ వైస్ 12 అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ లో మనకి శాటిలైట్ ఫీచర్ అయితే ఉండబోతుంది. అంటే నెట్వర్క్ లేని ప్లేసుల్లో కూడా మనం మెసేజ్ అవి పంపించుకోవడానికి అయితే ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. అయితే ఇవి కొన్ని సెలెక్టెడ్ మార్కెట్స్ వరకే ఈ మోడల్స్ అయితే వస్తాయని తెలుస్తుంది. అంటే అన్ని మోడల్స్ లోనే మీకు శాటిలైట్ సపోర్ట్ అయితే ఉండదు. కొన్ని సెలెక్టెడ్ మార్కెట్ అంటే వీళ్ళు యుఎస్, యూకే, కెనడా ఇలా కొన్ని సెలెక్టెడ్ మార్కెట్స్ లో మాత్రం వీళ్ళు ఈ శాటిలైట్ ఫీచర్ని అయితే అందిస్తారనమాట. యాక్చువల్గా ఈ ఫీచర్ను వాడుకోవాలంటే సపరేట్గా మళ్ళీ ప్యాకేజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఫీచర్ అనేది ఎలాగ వీళ్ళు ఎనేబుల్ చేస్తారు ఈ మొబైల్కి అంటే మొబైల్లో అయితే ఫీచర్తో వస్తుంది హార్డ్వేర్ అయితే, కాకపోతే దాన్ని సర్వీస్ ఎవరు అందిస్తారనేది అయితే చూడాల్సి ఉంటుంది. అలాగే ఈ మొబైల్స్ వచ్చేసరికి ఈ సెప్టెంబర్ నెలలోనే లాంచ్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ మనకి రూమర్స్ ఉన్నాయి. ఇంకా డేట్ అయితే ఎప్పుడు లాంచ్ చేస్తారనేది అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇక్కడే వాచ్ 7 కూడా అయితే తీసుకొస్తారని చెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. కాకపోతే ఈ వాచ్ 7 అనేది వీళ్ళు తీసుకొచ్చే కొత్త డిజైను సో అంత సూట్ అయితే కాలేదు. అంటే వీళ్ళు అనుకున్న పర్ఫార్మెన్స్ని అయితే క్యాచ్ చేయలేదు. అందువల్ల వీటి డిలే అవుతాయని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాము. అంటే వీళ్ళొసరికి మళ్ళీ దీన్ని రీసెట్ అయితే చేయబోతున్నారు వాచెస్ని. అయితే వీళ్ళు ఇక్కడ ఈ సెప్టెంబర్ నెలలోని ఈ వాచెస్ని అయితే అనౌన్స్ చేసేస్తారంట. కాకపోతే సేల్కి వచ్చేసరికి లేట్గా తీసుకొస్తారని తెలుస్తుంది. మేబీ అక్టోబర్ ఎండింగ్ కానీ లేకపోతే నవంబర్ స్టార్టింగ్లో కానీ వీటి సేల్స్ అయితే ఉండొచ్చు. వాచ్ సేల్స్ అనేది ఇక్కడ మనకి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఇక అలాగే ఈ వాచెస్లో మనకి స్పోర్ట్ మోడల్ కూడా అయితే ఉండబోతుందంట. ఈ మోడల్ మామూలుగా మనకి నార్మల్ మోడల్తో కంపేర్ చేసి చూసినట్టయితే డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక ఇంతే కాకుండా యాపిల్ మ్యాక్స్ సేఫ్ని తీసుకొచ్చింది. ఇందులోనే ఇంప్రూవ్డ్ మోడల్ని కూడా వీళ్ళు ఇక్కడైతే ప్రవేశపెడతారని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వీటికి సంబంధించిన హింట్ అనేది ఎఫ్సిసి ద్వారా అయితే లీక్ అయింది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి టిక్ టాక్ నుంచి. టిక్ టాక్ ఇండియాలో అయితే బ్యాన్ అయిపోయింది అనుకోండి, కాకపోతే అదర్ కంట్రీస్లో ఇంకా టిక్ టాక్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు టిక్ టాక్ యూట్యూబ్తో కంపేర్ చేసి చూసినట్టయితే 64% యూట్యూబ్ యావరేజ్ వాచ్ టైంని బీట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే మనకి అన్ని కంట్రీలో కాదు, యూఎస్లోను, యూకేలోను అక్కడ వాళ్ళు వచ్చేసరికి ఎక్కువగా టిక్ టాక్నే చూస్తున్నారంట. సో అందుకే మాకు వ్యూస్ కూడా లేకుండా పడిపోతున్నాయి అనమాట. సో చాలా మంది ఈ మధ్య ఈ షార్ట్స్కి అయితే బాగా అలవాటు పడిపోయారు. చాలా షార్ట్ టైంలో చిన్న వీడియో తీసి పక్కకి వెళ్ళిపోదాం అన్నట్టుగా సో చాలా మంది అలవాటు పడిపోయారు. కాకపోతే ఇక్కడ యూట్యూబ్లో మనకి ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్ అలాగే నాలెడ్జ్ కూడా అది లభిస్తుంది. అదే టిక్ టాక్లో చూస్తే ఓన్లీ ఎంటర్టైన్మెంట్, టైం పాస్, టైం వేస్ట్ తప్పితే ఏమీ ఉండదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ ఎక్స్ అలాగే రియల్మీ 6, 6i, రియల్మీ నార్జో 10A ఈ 4 మొబైల్స్కి రియల్మీ UI 2.0 అప్డేట్ అనేది రియల్మీ ఆండ్రాయిడ్ 11తో రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట రియల్మీ. సో మీరు ఎవరైనా ఈ మొబైల్స్లో ఏదైనా మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆండ్రాయిడ్ 11తో ఈ రియల్మీ UI 2.0 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక అలాగే రియల్మీ GT Neo 2 మొబైల్ని తీసుకురాబోతుందని చెప్పి నిన్నే మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. ఇందులోనే వీళ్ళు స్పెషల్ ఎడిషన్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. దీనికోసం మెర్సిడీస్ తో పార్ట్నర్షిప్ అయితే కలిశారు. వాళ్ళకి సంబంధించిన ఒక మోడల్ AMG మోడల్ ఉంది కదా, ఆ మోడల్ సంబంధించిన కలర్ వేరియంట్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. కలర్ కూడా మనకి గ్రీన్ కలర్ వేరియంట్ లో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇది కాకుండా ఇంకో బ్లూ కలర్ వేరియంట్ కూడా అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద లెటర్స్ లో మనకి AMG అని చెప్పి అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ బ్రాండ్ గోల్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, లేదు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి హుండాయ్ నుంచి. హుండాయ్ 2028 నాటికల్లా కమర్షియల్ గా తీసుకొచ్చే వెహికల్స్ అన్నిట్లోనే వీళ్ళు హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ వర్షన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు ఇప్పుడైతే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మామూలుగా చూస్తే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని బ్యాటరీ మీద రన్ అవుతూ ఉంటాయి కదా, దీనికి మనకి పవర్ సోర్స్ కావాల్సిందే ఖచ్చితంగా. అంటే దానికి ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు హైడ్రోజన్ వచ్చేసింది అనుకోండి, ఈ హైడ్రోజన్ తో ఛార్జ్ అవుతుంటుంది, మనకి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే అన్ని వెహికల్స్ తీసుకొచ్చినప్పుడు స్టేషన్స్ కూడా మనకి హైడ్రోజన్ స్టేషన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండాలి. మరి అయ్యేలా సెటిల్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టొయోటా నుంచి. టొయోటా EV వెహికల్స్ కి సంబంధించిన బ్యాటరీస్ కోసం వీళ్ళు 2030 నాటికల్లా $13.5 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 99,000
30 కోట్ల రూపాయల వరకు వీళ్ళు ఓన్లీ బ్యాటరీ డెవలప్మెంట్కి అలాగే బ్యాటరీ సప్లైకి ఏవైతే ఈవీ వెహికల్స్ ఉంటాయో అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో వీటి కోసం వీళ్ళు ఈ 99,030 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెట్టబోతున్నారు. 2030 నాటికల్లా మొత్తం అంతా మనకి బ్యాటరీ మయం అయిపోబోతుంది అనమాట. ఇప్పుడు ఎలాగైతే మనం టెక్నాలజీలో మొబైల్ ఫోన్స్ గురించి 4 కంప్యూటర్స్ గురించి అలాగే గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే మన ఆటోమొబైల్స్ కూడా అయితే ఇప్పుడు ఇంక్లూడ్ అయిపోబోతుంది. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి ఐటెల్ విజన్ 2S ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తుంది. ఈ మొబైల్ డిస్ప్లే 6.52 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ప్రాసెసర్ యూనిసాక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూస్తే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా VGA కెమెరా. అది ఉన్నా లేనట్టే అనుకోవచ్చు ఇప్పుడున్న జనరేషన్ లో. ఇక ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఆండ్రాయిడ్ 11 తో గో ఎడిషన్ మొబైల్ తో అయితే వస్తుంది అనమాట. ఇక 5000 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్ కు ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 6,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 100 డేస్ వరకు మీకు స్క్రీన్ రీప్లేస్మెంట్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు అనమాట. మనకి స్క్రీన్ ఏమైనా బ్రేక్ అయింది అనుకోండి రీప్లేస్ చేసిస్తా ఉంటున్నారు. అయినప్పటికీ 7,000 రూపాయలు గో ఎడిషన్ మొబైల్, అది కూడా ఐటెల్ కి, అది పిచ్ కెమెరాలతో వీటితో అంటే కొంచెం కష్టమే. అక్కడే మనకి 7,000 రూపాయలకి రియల్మీ నుంచి రెడ్మీ నుంచి కూడా మొబైల్స్ ఉన్నాయి. లేదు ఇంకొక 1,000 రూపాయలు యాడ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి మొబైల్స్ అక్కడ రియల్మీ రెడ్మీ నుంచి అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకు వాట్సాప్ త్వరలో కొన్ని కొత్త ఫీచర్స్ ప్రైవసీకి సంబంధించి కొత్త ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నాడు. సో అవి ఏంటంటే మనకి డిసేబుల్ ల్యాష్ సి, అలాగే ప్రొఫైల్ ఫోటో, ఇక అలాగే మనకి అబౌట్ స్టేటస్ ఉంటుంది చూసా. వీటిని వచ్చేసరికి ఇప్పుడు వరకు మనం కాంటాక్ట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరు చూడకుండా పెట్టుకోవచ్చు కదా, దీన్ని ఇప్పుడు పర్టిక్యులర్గా ఒక కాంటాక్ట్ నెంబర్కి లేకపోతే మనకు వద్దు నచ్చని వాళ్ళ గురించి పర్టిక్యులర్గా పెట్టుకునే ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా, సో వీళ్ళు 24 hours సెక్యూరిటీ సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నట్టుగా క్రాఫ్టాన్ అయితే చెప్తుందన్నమాట. ఈ 24 hours సెక్యూరిటీ సిస్టమ్ అనేది దేని తీసుకొస్తున్నారు అంటే ఎవరైతే చీట్ చేసి గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారో వీళ్ళ కోసం, వీళ్ళని ఇమీడియట్ గా బ్యాన్ చేయడం కోసం వీళ్ళు 24 hours ఈ సెక్యూరిటీ సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నట్టు ఇప్పుడు క్రాఫ్టాన్ అయితే చెప్తుందన్నమాట. ఇది కాకుండా మీకు హిందీ వాయిస్ ప్యాక్ కూడా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు సెప్టెంబర్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఈ మొబైల్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా జెడ్ ఫ్లిప్ 3కి ఇచ్చిందంటే జెడ్ ఫోల్డ్ 3కి మరి ఎప్పుడు ఇస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇది సింగపూర్ కు సంబంధించింది అనమాట. అక్కడ వీళ్ళు రోబోట్స్ తో పెట్రోలింగ్ అయితే ట్రయల్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. పెట్రోలింగ్ అంటే మనకి తెలిసిందిగా పోలీసులు తిరుగుతూ ఉంటారు కదా, అలాగే అక్కడ వచ్చేసరికి వీళ్ళు ఒక సపరేట్ రోబోట్స్ అయితే పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఎవరైతే రోడ్డు మీద బ్యాడ్ సోషల్ బిహేవియర్ తో ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంటే నిషేధిత ప్రాంతాల్లో సిగరెట్ అంటే స్మోక్ చేయడం, లేకపోతే నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయడం, సో ఈ విధంగా ఎవరైతే బ్యాడ్ బిహేవియర్ తో ఉంటారో సో వీళ్ళనైతే ఇది పట్టుకుంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. అసలు ఇది సింగపూర్ లో కాదు కావాల్సింది, మన ఇండియాలోకి మెయిన్ ఉండాల్సిందనమాట. ఇక్కడ మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోసేయడం, ఎక్కడ పడితే అక్కడ ఊసేయడం చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ బడ్స్ 3 వీటిని వచ్చేసరికి ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఇవి వచ్చేసరికి చూడడానికి సేమ్ మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి. 20 hours మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అంటున్నారు. 10 minutes కనుక ఛార్జ్ చేసినట్టయితే 1.5 hour వరకు మీకు బ్యాటరీ ప్యాకప్ అయితే వస్తుందంటే. ఇందులో వచ్చేసరికి వీళ్ళు క్వాల్కామ్ QC3040 ఈ చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. అంటే APTX ఆప్టెక్స్ సపోర్ట్తో అయితే ఇవి వస్తాయి. సో కాకపోతే వీళ్ళు ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ANC కానీ తీసుకురావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఈ రెండు అయితే ఇందులో లేవు. కాకపోతే అక్కడ ప్రైస్ చూస్తే వీళ్ళు 2,300కి అయితే లాంచ్ చేశారు. సో ఖచ్చితంగా వీటిని మన ఇండియాలో కూడా తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చేసరికి 3,500 పెట్టినా ఆశ్చర్యం లేదనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే S22 లైనప్ ఉంటుందో వీటిని వచ్చేసరికి మన ఇండియాలో క్వాల్కామ్ చిప్ సెట్ తో తీసుకొస్తారని చెప్పి నిన్నే మనం టెక్న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్ గా సామ్సంగ్ చేసేదంటే మన ఇండియాలోకి ఏమో ఎక్సినోస్ చిప్ సెట్ తో తీసుకొస్తుంది, అదే US లో చూసుకుంటే క్వాల్కామ్ చిప్ సెట్ తో అయితే ఈ మొబైల్స్ లాంచ్ చేస్తుంది. ఈసారి రివర్స్ కాబోతుంది అనమాట. నిన్న మనం అనుకున్నాం కదా ఇండియాలో క్వాల్కామ్ చిప్ సెట్ తో తీసుకురాబోతుందని. ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే వీళ్ళు US లో ఎక్సినోస్ చిప్ సెట్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో అక్కడ ఎక్సినోస్ ప్రాసెసర్ని ఇండియాలో క్వాల్కామ్ ప్రాసెసర్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఒక మంచి పని చేస్తుందని చెప్పొచ్చు సామ్సంగ్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మీడియాటెక్ 4 nanometer చిప్ సెట్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకి కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి అనమాట. సో దీని వచ్చేసరికి TSMC దీని అయితే బిల్డ్ అయితే చేస్తుందంట. సో దీనికోసం వీళ్ళు వచ్చేసరికి ARM version 9 ఆర్కిటెక్చర్ని అయితే యూజ్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే తెలుస్తుంది. దీన్ని వీళ్ళు నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ డెమెన్సిటీ 2000 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెసర్ మనకి 4 nanometer అయితే చూడడానికి ఉంటుంది తెలుస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ రాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో ఈ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
జై హింద్. సో చాలామంది బొడ్డోడు అంటున్నారు. బొడ్డోడిని తీసుకురావడానికి మళ్ళీ నాకు చాలా టైం స్పేస్ అయితే కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు కొన్ని అన్బాక్స్లు అవి ఉన్నాయి, ఈ కంప్లీట్ చేసేస్తాను. టైం అంటే దొరికిద్ది అనమాట. ఆ టైంలో అయితే మనం బొడ్డోని ఇన్వాల్వ్ చేసిన ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే దానికే నాకు 2 hours అయితే టైం పడుతుంది. సో ఇప్పుడున్న పొజిషన్లో మనం బొడ్డోని ఇన్వాల్వ్ అయితే చేయలేకపోతున్నాము. సో రేపు కానీ ఎల్లుండి కానీ బొడ్డోడు అయితే ఖచ్చితంగా వస్తాడు. ఈ లోపు నేను కొంచెం ఫ్రీ అయితే అయిపోతాను అనమాట.